మీ సంతాన కలను నిజం చేసుకునేందుకు ఈ రోజే 49 సంప్రదించండి 9390501418. తెలంగాణలో కాళేశ్వరం సబ్జెక్ట్ మళ్ళీ తెర మీదకి వచ్చింది. ఏదైతే నీళ్లు విడుదల చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని అడుగుతుంటే రైతులు ఎక్కడ కూడా ప్రభుత్వం అయితే చెప్తుంది అసలు విడుదల చేసే అవకాశమే లేదు. ఎందుకంటే ఆ విడుదల చేస్తే మాత్రం 40 గ్రామాలు రామాలయం కూడా అంటే ఖమ్మంలో ఉన్న రామాలయం కూడా మునిగిపోయే అవకాశం ఉంటుంది. సో కాళేశ్వరం నుంచి నీళ్లు వదిలే ప్రసక్తే లేదని చెప్పి ప్రభుత్వం అయితే మాట్లాడుతుంది. అసలు కాళేశ్వరం అంశం ఏమవుతుంది తెలంగాణలో, మరి దాని నుంచి నీళ్లు విడుదల చేసే అవకాశం ఉందా లేదా, అసలు రైతన్నల పరిస్థితి ఏంటనేది మనకి గురించి తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ ఎం కోటేశ్వరరావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్. కాళేశ్వరం ఎన్ని రోజులు చూసుకున్నట్టే 1,00,00,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పేసి మాట్లాడారు. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఒకవేళ నీళ్లు కన్నపల్లి అక్కడ నుంచి వెళ్ళి గేట్లు ఎత్తి నీళ్లు పంపిస్తే మాత్రం ఖచ్చితంగా 40 గ్రామాలు కొట్టుకుపోతే మునిగిపోతే చాలా వరకు ఇబ్బందులు వస్తాయని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇప్పుడు మరి ఇక్కడ తెలంగాణలో రైతుల పరిస్థితి ఏంటంటే వాళ్ళు నీళ్లు లేక కష్టపడుతున్నారు. మరి దీనికి ఒక పరిష్కారం అంటే ఏం చెప్తారు సార్? మేడిగడ్డ రిజర్వాయర్లో కొన్ని పిల్లర్స్ కుంగిపోయిన కారణంగా 3 సీజన్లుగా అక్కడ నీళ్లు నింపటం లేదు అనేటువంటిది ముందుగా మనం గమనించాలి. అయినప్పటికీ గడిచినటువంటి 3 సంవత్సరాల కాలంలో రైతాంగం మాకు నీళ్లు లేవు అనేటువంటి కంప్లైంట్ రైతుల నుంచి ఏమీ రాలేదు. ఇప్పటికీ రైతులు నీళ్లు విడుదల చేస్తారా లేదా అనేటువంటి డిమాండ్ ఎక్కడ ప్రదర్శనలు కానీ అటువంటివి చేయలేదు. బీఆర్ఎస్ పార్టీ మాత్రమే దాన్ని ముందుకు తీసుకొచ్చింది. సరే, అది ఎందుకు తీసుకొచ్చింది ఏమిటనేటువంటిది ఎవరి రాజకీయం వాళ్ళు ఆడుతున్నారనేది మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అయితే ఎందుకని బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు దాన్ని ఎందుకు తీసుకున్నది అని చూసుకున్నప్పుడు ఎల్ నినో ఎఫెక్ట్ తోటి వర్షాభావ పరిస్థితులు అనేక ప్రాంతాల్లో ఉన్న కారణంగా రైతుల్లో దీని గురించి రైతుల్లో ఆందోళన రేపడానికి కావచ్చు, లేదా రైతులను సమీకరించడానికి ఒక సాధనంగా దీన్ని అనుకున్నట్లుగా. అందుకని రాబోయేటువంటి రోజుల్లో నిజంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితి వర్షాభావమే కనుక కొనసాగితే రైతులు కూడా రంగంలోకి ఏమన్నా వస్తారా లేదా అనేటువంటిది చూడాల్సి ఉంది. రెండోది, 30 నెలలు అవుతోంది మేడిగడ్డ కుంగిపోయి మొత్తంగా చూసుకున్నప్పుడు. ఇటువంటి పరిస్థితుల్లో మరి గడిచినటువంటి 30 నెలల్లో దాన్ని నింపితే మొత్తం కింద 44 గ్రామాలు భద్రాచలం పట్టణం మునిగిపోతుంది అని చెప్పేసి ఇప్పుడు చెప్తున్నారు తప్ప, మునిగిపోయినప్పుడు లేదా దాని మీద నీళ్లు నింపాలన్నప్పుడు గత 2 సంవత్సరాల్లో రాష్ట్ర ప్రభుత్వము ఆ మాటలు చెప్పలేదు. ఇప్పుడు ఎందుకు ఆకస్మికంగా చెప్తున్నారు అనేటువంటిది మరి వీళ్ళ రాజకీయం ఏమన్నా వీళ్ళకుంటా అనేటువంటిది మనం చూడాలి. ఏమైనప్పటికీ ఆ మేడిగడ్డ ప్రాజెక్టు లేదా ఇతరతర సుందిళ్ళ, అన్నారం బ్యారేజ్లు, లేకపోతే రిజర్వాయర్లలో ఏర్పడినటువంటి పగుళ్ళు కావచ్చు, లేకపోతే ఇతరత్ర వాటిని మరమ్మత్తు చేసి మళ్ళా వాటిని నీళ్లతో నింపుతారా లేదా అనేటువంటిది ఇవాళ యావత్తు తెలంగాణ ఎదురు చూస్తున్నటువంటి అంశం. దాని గురించి రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక కానీ, లేకపోతే ఇదిగో మేము నిపుణులు ఇచ్చినటువంటి నివేదిక ఇది, దీని ప్రకారం రిపేర్లు చేస్తే ఇంత ఖర్చు అవుతుంది, ఇంత సమయం పడుతుంది, ఇది జరుగుతుంది అనేటువంటి విషయాలనేమి కూడా ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం చెప్పలేదు. మేము రిపేర్ల గురించి మాట్లాడుతున్నాము, చేస్తున్నాము, 2027 నాటికి మరమ్మతులు పూర్తవుతాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పడం తప్ప ఇంతవరకు వివరాలు వెల్లడించలేదు. అందుకని జనానికి బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నది నిజమా, లేకపోతే ముఖ్యమంత్రితో సహా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నది నిజమా అనేటువంటిది ఒక విధంగా చెప్పాలంటే చుట్టు పీక్కుంటున్నారు. రెండవది, మూడో పక్షంగా ఉన్నటువంటి బీజేపీ అది చోద్యం చూస్తా ఉంది. 2 పార్టీలు కొట్టుకుంటా ఉంటే చూద్దాం ఏం చేస్తారో అనేటువంటి చోద్యం చూస్తాం. అందుకని ఇప్పటికైనా రాబోయేటువంటి అసెంబ్లీ సమావేశాల నాటికైనా రాష్ట్ర ప్రభుత్వము తమ దగ్గర ఉన్నటువంటి ప్రణాళిక ఏమిటి, దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి అవసరమైన రోడ్ మ్యాప్ ఏమిటి అనేటువంటిది అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటించాలి. అలా ప్రకటిస్తారా లేదా అనేటువంటిది ఇప్పటికే అనుమానమే. దాని బదులు కేసీఆర్ గారు అసెంబ్లీకి రావాలి, దానిలో చర్చించాలి,
అప్పుడు మేము ఉమ్, చెప్తాం అనేటువంటి వాదన తీసుకొస్తున్నారు. ఇది అవును సార్. అర్థం లేనిటువంటి వాదన. ఎందుకంటే కేసీఆర్ అసెంబ్లీకి రారు, ఇప్పటి వరకు రాలేదు, 30 నెలలుగా రాలేదు, 5 సంవత్సరాలు కూడా రారు. ఆ ఉమ్, రానంత ఉమ్, మాత్రాన మేడిగడ్డను ప్రభుత్వం ఇలాగే వదిలేస్తదా అనేటువంటిది చర్చ. అందుకని కేసీఆర్ వస్తారా రారా అనేటువంటిది మీ రాజకీయం మీరు చేసుకోండి. కానీ ఉమ్, ఉమ్, నిపుణులు చెప్పిన దాని ప్రకారం దాన్ని మరమ్మతులు చేసి వినియోగంలోకి తీసుకొస్తారా లేదా అనేటువంటిది సమస్య. ఎందుకని 1,00,000 కోట్ల ప్రజాధనం దాని మీద ఖర్చు పెట్టారు. ఉమ్. దాన్ని వృధాగా వదిలేస్తే అది రాష్ట్ర ప్రజలకి భారంగా మారుతుంది. అది జవాబుదారీతనంతో కూడిన వ్యవహారం కాదు అనేది నేను ఈ సందర్భంగా చెప్తాను. కానీ ఇక్కడ ఎందుకు పనిచేయదు అంటే హరీష్ రావు గారు చెప్పేది ఏంటంటే, నాకు టైం ఇవ్వండి. నేను ఎందుకు పని చేయదు, ఎందుకు నీళ్ళు రావు అనేది నేను చేసి చూపెడతాను. నాకు కారొద్దు, ఏమంటారు పదవి అనేది కాకుండా కారొద్దు, ఎట్లాంటి ఫెసిలిటీస్ ఏమి అవసరం లేదు. నాకు 3 నెలల టైం ఇవ్వండి. 3 నెలలు వచ్చి ఈ పనులన్నీ నేను క్లియర్ చేసేసి పోతా అని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా సార్. దీన్ని ఎట్లా చూడాలంటారు మరి? వాళ్ళు అధికారంలో ఉండగానే మేడిగడ్డ కుంగిపోయింది, పిల్లర్స్ కుంగిపోయాయి, ఇతర లోపాలు బయటపడ్డాయి. వాళ్ళకి తగినంత సమయం ఉంది. ఎందుకని అప్పుడు పని ప్రారంభించలేదు అనేటువంటిది హరీష్ రావు గారు సమాధానం చెప్పాలి. దానికి ఆయన దగ్గర సమాధానం లేదు. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలకు ముందే కుంగిపోయినట్టు జనానికి తెలుసు కదా, ప్రభుత్వానికి అది తెలుసు. కానీ అది ఎలక్షన్ కోడ్ నడుస్తుంది కాబట్టి మేము ఏం ఎలక్షన్ కోడ్ చేయలేకపోయామని. ఎలక్షన్ కోడ్ ఎలక్షన్ కోడ్కి మరమ్మతులకి ఏమి సంబంధం లేదు. మీరు అడిగారా? పోనీ ఎలక్షన్ కోడ్ నడుస్తా ఉంది, ఇట్లా ఇది ప్రమాదం ఉంది, ఇది మొత్తం కొట్టుకుపోతుంది, అందుకని దీనికి మినహాయింపు ఇవ్వాలని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు అడిగారా? ప్రభుత్వం అడిగిందా? అడగలేదు. అడిగి ఉంటే ఉమ్, ఒకవేళ ఎన్నికల కమిషన్ అనుమతి ఇవ్వకపోతే అది వేరు. అసలు మీరు దాన్ని మూసిపెట్టడానికే చూశారు తప్ప దాని ఉమ్, ఉమ్, వివరాలను బయటపెట్టి రిపేర్ చేయడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం వైపు నుంచి ఏ విధమైనటువంటి ప్రయత్నం చేయలేదు. అందుకని ఉమ్, ఉమ్, ఇప్పుడు ఎన్నికల కోడ్ ఊళ్ళు కొట్టుకుపోతా ఉంటే ఎన్నికల కోడ్ ఏమైనా ఆపుతుందా? ఆపదు కదా. ఏ ఉమ్, ఎన్నికల కోడ్ ఆపదు, ఏ కోర్టు కూడా ఆపదు. అందుకని అదొక ఉమ్, సాకు మాత్రమే అనేది చెప్పొచ్చు. ఉమ్. 1,00,000 కోట్ల అవినీతి జరిగింది. దీని మీద ఘోష్ గారి ఎంక్వైరీ జరిగింది. ఆ తర్వాత సిబిఐకి ఇయ్యడం జరిగింది. అక్కడితో అయిపోయిన తర్వాత అసలు ఆ ఎంక్వైరీ ఎటు వెళ్ళిందో ఇంతవరకు ప్రభుత్వం అయితే తెలపలేదు. సడన్గా ఇప్పుడు నీళ్ళ గురించి వచ్చేసరికి ఎలినో ఎఫెక్ట్ వల్ల ఇప్పుడు రైతులకి కష్టమవుతుంది. ఇంతవరకు 40% వరకు కూడా పంట అంటే నాటు అనేది ఇంకా వేయలేదు, వర్షాలు కూడా రాలేదు. మరి దీని నుంచి వెళ్ళి ఏదైతే కన్నపల్లి గేట్లు ఎత్తితే ఆ నీటి నుంచి వెళ్ళి రైతులకి కొంత సహాయకరంగా ఉంటుంది అని చెప్పేసి ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే చెప్తుంది కదా సార్. మరి దీన్ని ఎట్లా చూడాలంటారు? టిఆర్ఎస్ నాయకులు చెప్తున్న దానికి లేదా ఇంజనీర్లు చెప్తున్నటువంటి దానికి కొంత పొంతన కుదరట్లేదు, భిన్న అభిప్రాయాలు ఉన్నాయి అనేటువంటిది ఒకటి. రెండోది, మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టుతోనే తెలంగాణ రాష్ట్రంలో పంటల సాగు అనేటువంటిది ఆధారపడి లేదు. ఆ ప్రాజెక్టు ఉమ్, నీళ్లతో నిమిత్తం లేకుండానే ఉన్నది. ఆల్రెడీ ఆ ప్రాజెక్టులో భాగంగా లేదా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాజెక్టుల నుంచి నీళ్లు వచ్చేటువంటి అవకాశం ఉన్నది, సాగుతుంది. అందుకని ఉమ్, బీఆర్ఎస్ నాయకులు అతిశయోక్తులు చెప్తున్నారు అనేటువంటిది ఒకటైతే, ఆ అతిశయోక్తులను ఉపయోగించుకొని ప్రభుత్వం కూడా జవాబుదారీతనంతో వ్యవహరించట్లేదు, జనాలకి నిజం చెప్పట్లేదు. అందుకని బీఆర్ఎస్ చేస్తున్నటువంటి ఒక తప్పు ఒకవైపు లాగుతా ఉంటే ప్రభుత్వం మరొక వైపు లాగుతా ఉంది. మధ్యలో రైతులు ఏం కావాలి అనేటువంటిది ఇప్పుడు సమస్య. నిజంగా ఉమ్, ఇదే పరిస్థితి మీరు చెప్పినట్టుగా 40%కే పరిమితం అయితే సాగు, లేదా 50%కి అయితే మరి రైతాంగం నష్టపోతుంది, రైతాంగం కూడా వీధుల్లోకి వస్తారు. అందుకని ఏం జరుగుతుంది ఏమిటి అనేటువంటిది మనం తర్వాత చూడాల్సిందే తప్ప ఇప్పటికిప్పుడైతే జనాన్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. మొత్తం జనాన్ని వెర్రివాళ్ళ కింద, అటు బీఆర్ఎస్ నాయకులు వెర్రివాళ్ళ కింద జమకడుతున్నారు, ప్రభుత్వం అధికార కాంగ్రెస్ పార్టీ కూడా అలాగే చూస్తూ ఉంది. ఎందుకంటే ఇద్దరు పూర్తి నిజాలు చెప్పడం లేదు అనేది నేను ఈ ఉమ్. సందర్భంగా చెప్పదలుచుకున్నాను. అంటే దీనికి పరిష్కారం ఏంటంటారు సార్? ఒక పక్క చూస్తే పరిష్కారం ఉమ్, ఆల్రెడీ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కొన్ని సూచనలు చేసింది. అదేవిధంగా కొంతమంది ఇతర నిపుణులు కూడా దీన్ని మరమ్మతు చేయవచ్చు అని చెప్పారు. ఆ మరమ్మతుకి ఎంత ఖర్చు అవుతుంది, దాని బాధ్యత ఎవరు, దాన్ని నిర్మించినటువంటి సంస్థ చేపడుతుందా, లేకపోయేట్లయితే రాష్ట్ర ప్రభుత్వమే చేపడుతుందా,
లేదా స్పెషల్ పర్పస్ వెహికల్ కింద మరికొన్ని వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చి చేయాలా, ఏమి చేయాలి అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి. ఎందుకని అంటే గతంలో అధికారంలో ఉన్న అంటే గతంలో ఎల్ఎన్టీ సంస్థ ముందుకొచ్చింది కదా సార్, మేము మరమ్మతులు చేస్తామని చెప్పేసి. కానీ ప్రభుత్వమే దాని అంటే ఎల్ఎన్టీ సంస్థకైతే ఇవ్వలేదు కదా సార్. ఆ ఎల్ఎన్టీ మరమ్మతులు సంస్థ ఎల్ఎన్టీ సంస్థ ముందుకొచ్చింది వాళ్ళ సొంత ఖర్చుతో చేస్తామని కాదు. మీరు మాకు డబ్బులు ఇవ్వాలి, మేము మరమ్మతులు చేస్తామని చెప్పింది తప్ప వాళ్ళ సొంత ఖర్చుతో చేస్తామని ఎల్ఎన్టీ సంస్థ చెప్పలేదు. పోనీ అదైనా కానీ ఎల్ఎన్టీ సంస్థ లేకపోతే మరొకట అనేటువంటిది ఏదైనా కానీ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాలి. ఎక్స్పర్ట్స్ ఏం చెప్పారు, ఆ చెప్పిన దాని ప్రకారం పునరుద్ధరణ ఎట్లా చేయాలి అనేటువంటిది చేయాలి. ఆల్రెడీ ఇప్పుడు వచ్చే ఏడాది జూలై నాటికో లేకపోతే వచ్చే ఏడాదికో పూర్తి చేస్తున్నాం అన్నారు. ఇప్పుడు పనులు మొదలు పెట్టకపోతే ఎప్పుడు పూర్తి చేస్తారు? అందుకని ప్రభుత్వం వైపు నుంచి అది స్పష్టత లేదు. ఇది ఒకవైపు దీని మరమ్మతుల గురించి ఎటు తేల్చకుండానే మరొక వైపు మేము తుమ్మిడిహెట్టి దగ్గర మేము ప్రాజెక్ట్ నిర్మిస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఆ తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుకి మహారాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు అని చెప్పేసి మరొక వైపు బీజేపీ తోటి మీరు బీజేపీ అధికారంలో ఉంది అక్కడ, బీజేపీ రాజకీయం చేస్తా ఉందని మరొక వైపు చెప్తున్నారు. అంటే తుమ్మిడిహెట్టి ప్రారంభించగా దీని మరమ్మతులు ప్రారంభించగా రైతాంగాన్ని ఏమి చేయదలుచుకుంది రాష్ట్ర ప్రభుత్వం? అందుకని ఒక స్పష్టత ఇవ్వాలి. అసెంబ్లీ సమావేశాల నాటికైనా ఒక స్పష్టత ఇవ్వాలి. అలా కాకుండా కేసీఆర్ మీదనో హరీష్ రావు కేటీఆర్ మీదనో వాళ్ళ మీద నెపం పెట్టి వాళ్ళే దీనికి కారకులు అని రాజకీయం చేస్తే మాత్రం రాష్ట్ర రైతాంగం రాష్ట్ర ప్రజానీకం కూడా మెచ్చరు, సహించరు అనేది మాత్రం నేను చెప్పదలుచుకున్నాను. అంటే ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు అసలు ఎక్స్పర్ట్స్ తోని మాట్లాడకుండానే కాళేశ్వరం అనే ప్రాజెక్ట్ ని మొత్తం నిర్మించిందని చెప్పేసి వీళ్ళు మాట్లాడుతున్నారు. అండ్ అట్లనే బీఆర్ఎస్ వాళ్ళు కూడా అసలు ఇప్పుడున్న ఇరిగేషన్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో అసలు ఆయనకి ఎట్లాంటి అవగాహన లేదు దీనిపైన, అందుకే ఇది మరమ్మతులు కూడా ముందుకెళ్ళట్లేదు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఎలా చూడాలి సార్? ఇప్పుడు అవన్నీ కూడా అయిపోయింది, గతం అది. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టుని లోపాలతోనో మరొకతోనో కట్టారు. కట్టిన దానికి సమస్యలు వచ్చాయి. ఆ సమస్యలు వచ్చినటువంటి దానికి పరిష్కారం ఏమిటి అనేటువంటిది కదా ఇప్పుడు చూడాల్సింది. మాకు 3 నెలలు అధికారం ఇవ్వండి, ఏం చేస్తారు హరీష్ రావు గారు? నేను అందుకే ముందే చెప్పాను, వాళ్ళు అధికారంలో ఉండగానే కూలిపోతే అప్పుడే ఏం చేయలేనటువంటి వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తారు? వాళ్ళు ఏమైనా ఇంజనీర్లా లేకపోతే ఏమైనా కాంట్రాక్ట్ సంస్థలా? బీఆర్ఎస్ పార్టీ కాదు కదా. అందుకని ఇవన్నీ కూడా ఏంటంటే అడ్డు సవాళ్లు తప్ప ఆచరణ సాధ్యంగా అనేటువంటి ప్రతిపాదనలు తప్ప మరొకటి కాదు. వాటిని రాజకీయం చేస్తూ కూర్చోవద్దు రాష్ట్ర ప్రభుత్వము, కాంగ్రెస్ పార్టీ అనేదే మనం పదే చెప్పుకోవాలి.